మన లాస్ట్ వీడియోలో కార్ డెలివరీ తీసుకున్నా కదా, కార్ గురించి చెప్పినా కదా, అందుకే వీడియో అయితే తీస్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే పెట్రోల్ ఇంజను, ఇక అన్నీ 1.2 వస్తాయి. ఇప్పుడు ఇండియాలో మొత్తం 1.2 ఉన్నాయి. i20 అయితే దీనికి అయితే ఇక్కడ మనం అయితే మంచి లొకేషన్ అయితే పట్టుకున్నాము. సో మన కార్ 14.6 ఇది ఒకటే మైనస్, మీతో అంతా ఓకే నా కార్లా. మన గ్లవ్ బాక్స్ అయితే మేము డైరీ అయితే పెట్టినాము. ఇది వాళ్ళే హ్యుండై ఇచ్చారు. అండ్ అట్లనే దాంతోపాటు ఫ్రేమ్ ఇచ్చారు. ఫోటో దిగిన ఫ్రేమ్ క్యాప్ కింద ఉండదు, అంటే ఇక్కడ కింద మాన్యువల్ ఉండదు. ఈ లాక్ సిస్టమ్ ఉంది కదా, ఈ లాక్ సిస్టమ్ని 2 times ప్రెస్ చేసినామంటే ఆడ పెట్రోల్ హ్యాష్టాగ్ పోవడం మెయిన్ రీజన్ ఏంటంటే డైమండ్ కట్ ఎలా వీల్స్ వస్తాయి అండ్ స్పీకర్స్ ఉన్నాయి కదా. సార్ నెక్స్ట్ వీడియోలో మొత్తం కార్ ఇన్ఫర్మేషన్, అంటే కార్ స్పెసిఫికేషన్స్ ఏంది, దాని డీటెయిలింగ్ మొత్తం చెప్తా, ఎంత ప్రైస్ పడ్డది, ఏంది కథ అని చెప్పి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మధు. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మన లాస్ట్ వీడియోలో కార్ డెలివరీ తీసుకున్నా కదా, కార్ గురించి చెప్పినా కదా, అందుకే వీడియో అయితే తీస్తున్నా ఇప్పుడు ప్రజెంట్. సో ఈ కార్ స్పెసిఫికేషన్స్ మొత్తము లోపల ఎట్లుంటుంది, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంతా నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించిన. ఫిట్టింగ్ అంటే నార్మల్ చిన్న చేయించిన, ఎక్కువ చేపిలే. అది ఇంక రాను వేరే చేపిస్తా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏమేమి చేయించానో, కార్ ఎట్లుందో లోపల ఇంటీరియర్ బయట ఎక్స్టీరియర్ అన్నీ చూపిస్తా. సో గాయస్, ఇప్పుడు మనమైతే మంచి ప్లేస్ చూసుకొని ఆడుకొని వీడియో అయితే చెప్తా. ఇది ఏ మోడలు, ఏ కారు, ఏందని మన అభిగాడు పైకి నెక్స్ట్ ఇప్పుడు మంచి ప్లేస్ చూసుకొని కార్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తా. చలో మంచి ప్లేస్ అయితే లింక్ పంపి. కార్ అయితే మన వెనకాలనే ఉంది, చూపిస్తా. కారు మొత్తం స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంది అన్నీ చూపించేస్తా. చలో. నేను ఈ యాస్టా i20 అయితే 15 days వరకు వాడినా ఆల్మోస్ట్. మొత్తం ఫుల్ రివ్యూ అయితే ఇచ్చేస్తా ఈ వీడియోలో. సో గైస్, హ్యుండై i20 యాస్టా మెయిన్ ఫీచర్స్ అయితే ఇవే. ఇంజన్ వచ్చి 1197 cc అండ్ పవర్ అయితే 82 bhp, టార్క్ ఏమో 114.7 Nm. అండ్ ఇదైతే మాన్యువల్ 5-speed గేర్ బాక్స్ ఇది. అండ్ బూట్ స్పేస్ వచ్చి 311 liters. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 170. నాకైతే కింద ఇక్కడ టచ్ చేయలేదు, మంచిగా అనిపించింది. సైడ్ ప్రొఫైల్ అయితే ఇట్లుంటుంది, సైడ్ ప్రొఫైల్ ఇది. అండ్ బ్యాక్ ప్రొఫైల్ అయితే బ్యాక్ అయితే ఇది. మీకు ఇక్కడ టైల్ ల్యాంప్స్ కనిపిస్తున్నాయి కదా, ఎండ కనిపిస్తలేదు కదా, ఇది లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాడు ఈ టైల్ ల్యాంప్స్. సో మన ఫ్రంట్ విషయానికి వస్తే ఇప్పుడు మనకు డిఆర్ఎల్ కనిపిస్తున్నాయి. డిఆర్ఎల్ కింద హెడ్ లైట్స్ అవి ఎల్ఈడి. అండ్ పక్కనదైతే ఇండికేటరు, ఇది కనిపిస్తుంది, ఇది ఇండికేటరు. సో అట్లనే కింద ఫాగ్ లైట్స్ ఇలా ఆప్షనల్కి అయితే వస్తాయి, యాస్టా ఆప్షనల్కి. అండ్ టాప్ ఎండ్కి ఎన్లైన్ ఉంటుంది ఇంకోటి, దానికి వస్తుంది. ఎన్లైన్ అయితే ఇక టాప్ ఎండ్, అది ఎన్లైన్ అయితే ఇక టాప్ ఎండ్. ఇక మన ఫ్రంట్ అయితే హ్యుండై సింబల్, దాని కింద ఏమో గ్రిల్, బ్లాక్ గ్రిల్. అండ్ సైడ్ విషయానికి వస్తే మనకి డైమండ్ కట్ ఎలా R16 మంచిగా ఉంటుంది జూనీకి. చూడండి ఒకసారి. అండ్ మనకి సైడ్ మిర్రర్ ఇది, సైడ్ మిర్రర్. ఇంకా డోర్ హ్యాండిల్, డోర్ ఓపెన్ చేయడానికి. అండ్ ఎక్స్ట్రా ఇదైతే పెట్టించిన మనకి గోడలు అవి ఇవి తాకకుండా. విషయానికి వస్తే మనకి బ్యాక్ అయితే ఇట్లుంటుంది, ఇదంతా టైల్ ల్యాంపే వరకు. ఇక్కడ సైడ్ కూడా ఇంటికెళ్ళి మనకి i20 బ్యాచింగ్, యాస్టా బ్యాచింగ్. ఆప్షనల్కి అయితే సేమ్ ఇంత. ఎన్లైన్కి ఏమో ఇక్కడ ఎన్లైన్ అని వస్తుంది, కింద డ్యూయల్ ఎగ్జాస్ట్ వస్తుంది. ఇక్కడ ఇది సింగిల్ ఉంది కదా, ఇక్కడ ఈ డ్యూయల్ ఎగ్జాస్ట్ వస్తుంది. అండ్ సైడ్ అయితే మనం ఇదైతే ఇది ఎక్స్ట్రా వేయించినాము పెట్రోల్. ఎటర్నల్ మంచిగా అనిపించాలని చెప్పి మనమైతే టింట్ అయితే వేయించిన. 50 టింట్ వేయించిన, 50%. 4 మొత్తం ఫుల్ కార్కి. ఈ ఫ్రంట్ అయితే వేయలేదు, ఒక్కదానికి వేయలేదు, మిగతా అన్నిటికైతే వేయించిన. అండ్ ఇవి రావు, ఇవి ఎక్స్ట్రా వేయించిన 4 డోర్లకి. అండ్ బ్యాక్ టింట్ మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా క్రోము, అంటే సిల్వర్ కలరు. నేను బ్లాక్ వేయించేసిన ఇదంతా.
ఇది ఈడకి వెళ్ళి ఇదంతా బ్లాక్ వేయించేసిన అండ్ ఇవి వేయించిన. ఇది నెక్స్ట్ బ్యాట్మ్యాన్ ఇవి కవర్స్ వేయించాలి, పైన కవర్స్ వేపిస్తే నేను అనుకున్నంత అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ మోడిఫికేషన్ తర్వాత ఇక ప్రజెంట్ అయితే ఈ మోడిఫికేషన్ చేపిద్దామని చెప్పి ఇవైతే వేపిద్దామని ఉండే, అవి అయితే వేయించేసిన. మనకి హైడ్రాలిక్ ఇలే ఈ సెట్ చేసుకోవాలి, ఇది మాన్యువల్ది. మనకి ఇంజన్ అయితే 1.2 పెట్రోల్ ఇంజన్, ఇదైతే పెట్రోల్ ఇంజను. ఇక అన్నీ 1.2 వస్తాయి. ఇప్పుడు ఇండియాలో మొత్తం 1.2 ఉన్నాయి i20లా. క్యాపా దీని పేరు అయితే 1.2 క్యాపా పెట్రోల్ ఇంజను. i20లో మొత్తం 1.2 నీకు 1 లీటర్ దొరికే, అసలుకి 1.2 లీటరే దొరుకుతుంది. ఇంకా బ్యాగ్ విషయానికి వస్తే బ్యాగ్ అయితే ఇట్లా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది నీకు, మొత్తం కంఫర్ట్, నీట్గా కూర్చోవచ్చు. చూడు ఎంత స్పేస్ ఉందో, నీట్గా కూర్చోవచ్చు, మంచిగా ఆరామ్సే కూర్చోవచ్చు. అండ్ మనకు సన్ రూఫ్ ఉంది, మంచిగా అయితే కూర్చోవచ్చు, మనము అయితే మంచిగా కూర్చోవచ్చు. అండ్ మనకైతే ఇక్కడ రేర్ ఏసీ, యాస్టా దానికైతే రేర్ ఏసీ వస్తుంది. ముగ్గురు అయితే మంచిగా కూర్చోవచ్చు, నలుగురు అయితే కొంచెం అటు ఇటు కూర్చోవచ్చు, కానీ ముగ్గురు అయితే కంఫర్ట్ కూర్చోవచ్చు. అండ్ యాస్టా ఆప్షన్లో ఏంటంటే మనకి ఇక్కడ హ్యాండ్ రూమ్ ఉంటుంది, దీనికి హ్యాండ్ రూమ్ లేదు, మన ఆప్షన్ కాదు, జస్ట్ యాస్టానే. యాస్టాకు పోవడం మెయిన్ రీజన్ ఏంటంటే డైమండ్ కట్ ఎల్లో వీల్స్ వస్తాయి. అండ్ స్పీకర్స్ ఉన్నాయి కదా, బోస్ 5 స్పీకర్స్, మొత్తం 5 స్పీకర్స్, అవి మళ్ళీ సన్ రూఫ్. నేనేమనుకున్నా అంటే స్పోర్ట్స్ తీసుకొని దాన్ని మాడిఫై కొట్టిద్దాము అవ్వనుకున్నా. అయితే ఇక యాస్టాలో అయితే మొత్తం అన్నీ నేను అనుకున్న ఫీచర్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్ ఇక 1 lakh ఎక్స్ట్రా పెట్టి యాస్టా అయితే తీసుకున్నా. సో మనం నెక్స్ట్ ఫ్రంట్కి అయితే వెళ్దాము. అండ్ మన ఫ్రంట్ అయితే ఇట్లుంటుంది సేమ్ క్రేటా కూడా. మన ఫస్ట్ వీడియో చూస్తే డ్రైవింగ్ చేసినప్పుడే చెప్పిన స్టీరింగ్ మస్తు చిన్నగా ఉంది, నా ఆల్టోది పెద్దగా ఉంటుండే స్టీరింగ్, ఇది చాలా చిన్నగా వచ్చింది. అండ్ సైడ్కి అయితే మనకి విండో కంట్రోల్స్ అండ్ లాక్, ఇట్లనే మళ్ళీ సైడ్ మిర్రర్ కంట్రోల్స్ ఇక్కడనే అన్నీ. అండ్ దీని మీద స్టీరింగ్ మీద వస్తే మనకి మ్యూజిక్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది, అయితే మనకి రైట్ సైడ్లో ఉంటాయి, మ్యూజిక్ సిస్టమ్ అయితే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. డిజిటల్ మీటర్ ఇది మస్తు వస్తుంది, డిజిటల్ మీటర్. అండ్ మన లెఫ్ట్ అయితే మానిటర్ ఉంది, ఏసీ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ హ్యాండ్ రూము, కప్ హోల్డర్స్, ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఇది. అండ్ సన్ రూఫ్ ఏమో సన్ రూఫ్ ఉంది యాస్టాలా. డబల్ ప్రెస్ చేసేస్తే వచ్చేస్తుంది మొత్తం. అండ్ ఇక్కడ సైడ్కి అయితే పుష్ స్టార్ట్ బటన్ ఉంది. ఇంకా ఏమో కవర్లో అయితే ఏం తీయలేక చూసుకోవచ్చు మీరు, కవర్లో అయితే ఏం తీయలే ఇంకా. అండ్ మనకు అట్లనే ఇక మనం చూస్తే వైపర్, ఇక్కడ వైపర్ కంట్రోల్. అండ్ ఇక్కడైతే లైట్ కంట్రోల్స్ మనకి. ఇక్కడ ఎన్లైన్లోనే పెడిల్ షిఫ్టర్స్ వచ్చినాయి, దీనికి రాలేవు. ఎన్లైన్గా అయితే పెడిల్ షిఫ్టర్స్ వచ్చాయి. సో ఇదైతే మన గ్లవ్ బాక్స్. మన గ్లవ్ బాక్స్లో అయితే మేము డైరీ అయితే పెట్టినాము, ఇది వాళ్ళే హ్యుండాయ్ ఇచ్చారు. అండ్ అట్లనే దాంతోపాటు ఫ్రేమ్ ఇచ్చారు, ఫోటో దిగిన ఫ్రేమ్, అంటే డెలివరీ తీసుకున్నది ఒక ఫ్రేమ్ ఉంది. ఆ ఫ్రేము ఇవి ఒక చాక్లెట్ బాక్స్ ఇచ్చారు, ఈ 3 అయితే ఇచ్చారు మాకు హ్యుండాయ్ షోరూమ్లో. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు పెట్రోల్ క్యాప్ కింద ఉండదు, అంటే ఇక్కడ కింద మాన్యువల్ ఉండదు, ఈ లాక్ సిస్టమ్ ఉంది కదా, ఈ లాక్ సిస్టమ్ని 2 times ప్రెస్ చేసినామంటే ఆడ పెట్రోల్ ఓపెన్ అవుతుంది ట్యాంకు, ఆడికెళ్ళి పెట్రోల్ ఒప్పించుకోవాలి. ఇక మనకి ఇక్కడ మాన్యువల్ కింద వేయలేదు, ఇక్కడ 2 times అన్లాక్ బటన్ నొక్కినామంటే ఓపెన్ అయిపోతుంది అక్కడ. అండ్ మనకి ఏసీ అవన్నీ అయితే జబర్దస్త్ వస్తున్నాయి కార్లో, కొత్తది కారు కదా అట్లనే వస్తుంది. ఈ డబల్ ట్యాప్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది, అంటే అక్కడ లాక్ దగ్గర డబల్ ట్యాప్ చేస్తే దీన్ని ప్రెస్ చేస్తే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. అన్నీ చెప్పిన బూట్ అయితే మనకి మస్తు పెద్దగా ఉంది, బూట్ అయితే మస్తు స్పేస్ ఉంది. అండ్ కవర్ అయితే వాళ్ళే ఇచ్చారు, మాకు తెలిసిన వాళ్ళు ఉండే, లక్ష్మీ ఉండే చెప్పిన లాస్ట్ వీడియోలో. కవర్ అయితే ఎవరు ప్రొవైడ్ చేయరన్నారు కానీ కవర్ అయితే మాకు ఇచ్చారు. సో బూట్ అయితే ఇట్లుంటుంది. హారన్ చూపిస్తా, అరే హారన్ కొట్రా, హారన్ అయితే మస్తు ఉంటుంది. సో ఇప్పుడైతే ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాము కార్ ఎట్లా అనిపిస్తుందో, మీకైతే చూపిస్తా ఎట్లా డ్రైవింగ్ ఎట్లుంటుందో. మొత్తం కంఫర్ట్ అంతా మంచిగా ఉంది. సో డ్రైవింగ్ అయితే చేద్దాం ఇప్పుడు ప్రజెంట్. ఏసీ వేస్తే కొంచెం లాగ్ అవుతుంది, ఏసీ బంద్ చేసి కొడితే మాత్రం బండి ఘోరం పోతుంది. ఏసీ వల్ల కొంచెం లాగ్ అవుతుంది, నాకైతే అది అనిపించింది. నేను మస్తు మందిని అబ్జర్వ్ చేసిన, రోడ్డు మీద పోయేటప్పుడు అయితే దీనే చూస్తారు అందరూ.
మస్తు మందిని అయితే చూసిన ఓ రియాక్షన్ వీడియో అయితే తీస్తాను. నేనైతే ఇప్పటివరకు చాలా మందిని అబ్జర్వ్ చేసిన. ఒక రియాక్షన్ వీడియో అయితే పక్కా తీస్తాను, నేను తీసి చూపిస్తాను. సో గైస్ మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే చెప్పేసిన కదా, ఎక్స్టర్నల్ అయినా ఇంటర్నల్ అయినా. ఇప్పుడు జస్ట్ స్పీకర్ అయితే చెక్ చేద్దాము, సౌండ్ క్వాలిటీ అయితే మస్తు వస్తుంది. ఒకసారి చూపిస్తాం మీకు కూడా, చూడండి. మైలేజ్ చూస్తారు కదా ఇప్పుడు 14.6 ఉంది. టోటల్ 800 కిలోమీటర్స్, దగ్గర 800 కిలోమీటర్స్ దిగింది. 14.6 ఇది ఒకటే మైనస్, మిగతా అంతా ఓకే నా కార్లా. అది ఫస్ట్ సర్వీసింగ్ అయిన తర్వాత పెరుగుతా అన్నారు. అండ్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఎంత అంటే 16 to 18 అన్నారు. మ్యాక్సిమం 15 to 17 బిట్వీన్ వస్తా అన్నారు. ప్రజెంట్ అయితే 15 దగ్గర ఉంది. ఫస్ట్ సర్వీసింగ్ అయిన తర్వాత మంచిగా వస్తుందేమో అనుకుంటున్నాను. అండ్ ఈ కార్ గురించి అన్ని ప్లస్ పాయింట్లే ఉన్నాయి కానీ 2 మైనస్ పాయింట్లు. అదేంటంటే సస్పెన్షన్ ఏంటంటే ఎక్కువ మంది 3-4 మెంబర్స్ కూర్చున్నారంటే ఆ సస్పెన్షన్ డౌన్ అయిపోతుంది. అండ్ అట్లనే మైలేజ్, ఈ 2 మైనస్ ఉన్నాయి. మిగతా అన్నిట్లో నాకైతే 1 వీక్ డ్రైవ్ చేసిన తర్వాత అయితే నాకైతే కార్ అయితే మస్తు అనిపించింది. ఇదే మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా. అండ్ కార్ ప్రైస్ విషయానికి వస్తే మనకు ఆల్మోస్ట్ ఆన్ రోడ్ అయితే దగ్గర 10 lakhs 50,000 55,000 వరకు ఉంది. మాకు తెలిసిన ఉన్నాడు కాబట్టి కొంచెం తక్కువ చేసి అయితే ఇచ్చిండు. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చెప్పినాను అనుకుంటున్నా. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్. మళ్ళీ